ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 22వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు సోమవారం. తిథి చతుర్దశి రాత్రి 2:42 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:56 నుంచి 2:42 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:25 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:15 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:52 నుంచి 3:44 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:44. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. ఈరోజు విశేషం సోమవారం చతుర్దశి. సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ సోమవారం నాడు శివునికి మారేడు బిల్వ పత్రాలతో పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. అలాగే లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన వారం. లక్ష్మీదేవికి అభిషేకం కుంకుమార్చన చేస్తే మంచిది. విష్ణు లేదా వైష్ణవ సంప్రదాయం పాటించేవారు వెంకటేశ్వరుడికి అభిషేకం పుష్పార్చన చేస్తే విశేష ఫలితం. ఈరోజు పండితులకు లేదా బ్రాహ్మణులకు నెయ్యితో వండిన పదార్థాలను ఇస్తే మంచిది. శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా భావిస్తారు. పరమశివుణ్ణి కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుణ్ణి పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి. సోమవారం రోజు శివుణ్ణి ఆరాధించే రోజు. ఈ రోజున ఏ శివలింగాన్ని ఏ విధంగా పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం. సోమవారం శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతుంటే దాని నుంచి బయటపడడానికి మీరు శివునికి తప్పనిసరిగా ఆవు పాలు సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. సోమవారం ఉదయమే ఓం నమః శివాయ అనే పంచాక్షరి జపించడం చాలా పవిత్రంగా భావిస్తారు. మీరు కుటుంబ పరంగా కష్టాలు పడుతుంటే సోమవారం శివలింగంపై నీటితో అభిషేకం చేయండి. శివలింగానికి వివిధ రకాల వస్తువులతో అభిషేకం చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాకుండా శివుని అనుగ్రహం పొంది సానుకూల ఫలితాలు పొందుతారు. సోమవారం శివ ధ్యానం చేయడం వలన విశేషమైన ఫలితం పొందుతారు. శని సంబంధిత దోషంతో బాధపడుతున్నా, కాలసర్ప దోషం ఉన్నా బయటపడడానికి ప్రత్యేకంగా శివ ధ్యానం చేయాలి. వెంటనే శని దోషం తొలగిపోయి శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. శత్రువుల నుంచి ప్రమాదం ఉంటే భయాన్ని అధిగమించడానికి ప్రత్యేకంగా సోమవారం పంచాక్షరి జపించాలి. అలాగే మహామృత్యుంజయ మంత్రాన్ని రుద్రాక్ష జపమాలతో జపించాలి. మీకు ఎటువంటి ఆపదలు ఉన్నా తొలగిపోయి ఆ శివయ్య సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. కాలం వృధా చేయవద్దు. కొన్ని విషయాల్లో గందరగోళ స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలను పాటించండి. తెలియని ఖర్చు ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. మిత్రుల అండ అవసరం. మంచి ఆలోచనలు చేయండి. సమయానికి పనులను పూర్తి చేస్తారు. వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆర్థిక నిర్ణయాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. అయితే శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. సంయమనం, ఏకాగ్రత అవసరం. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఒకరిద్దరు స్నేహితులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అసంతృప్తి ఏర్పడుతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తుల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. ఆహార పానీయాల వ్యాపారం చేసే వ్యాపారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో ఆర్డర్స్ వస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. యువత ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. కళాకారులకు అనుకూలమైన సమయం. తీర్థయాత్రలు, విహారయాత్రలకు ప్రయత్నాలు కొనసాగుతాయి. నవగ్రహాలను దర్శిస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు గురువారం లక్షిస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. లక్ష్యంపై దృష్టి నిలపండి. అధికార
లాభం కలుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ పరంగా బలం లభిస్తుంది. ఎంచుకున్న మార్గంలోనే ముందుకు సాగండి. నిర్ణయాలు తరచూ మార్చవద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామికి నూతన వస్తువులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉత్సాహంగా పనిచేస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. ప్రయాణానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. నూతన ఒప్పందాలలో జాగ్రత్త అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న వాటిని పూర్తి చేస్తారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. కోర్టు పనుల్లో అనుకూలత ఉంటుంది. విద్యార్థులు కొత్త కోర్సు చేయాలనుకుంటే ముందుగా పూర్తిగా వివరాలు తెలుసుకోండి. లేదంటే కష్టాలు తప్పవు. ఆర్థిక కార్యకలాపాల్లో మీ జీవిత భాగస్వామి విశేషంగా రాణించే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల సలహాలను పాటిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగుతుంది. అయితే వ్యాపార విస్తరణ పనులు కొంతకాలం వాయిదా పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్తను వింటారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొరపాట్లు జరగనివ్వకూడదు. ధనయోగం సూచితం. ప్రశంసలు ఉంటాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. ఉద్యోగాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. విజయానికి చేరువవుతారు. కొన్ని నిర్ణయాలు మీ ప్రతిష్టను పెంచుతాయి. బంగారు భవిష్యత్తు ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. బంగారు ఆభరణాలు, కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. విందు వినోదాల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. అందరి సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు సాగిపోతారు. పనులు పూర్తి చేయడంలో పట్టుదల కనపరుస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. స్నేహితులు బంధువర్గంతో సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోండి. చేపట్టిన కొన్ని పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. రాబడి సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దుర్గాదేవి దర్శనంతో ఆపద నుంచి బయటపడతారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలంగా ఉంటుంది. బ్రహ్మాండమైన కార్యసిద్ధి, ధన లాభం ఉన్నాయి. ఉత్సాహం పెరుగుతుంది. తెలివితేటలతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. స్థిరమైన జీవితం లభిస్తుంది. అదృష్టవంతులవుతారు. భూ గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. ఆస్తి వృద్ధి చెందుతుంది. అందరికీ మేలు జరుగుతుంది. అపోహలు తొలగుతాయి. చేసే పనిలో కార్య సాఫల్యత గోచరిస్తుంది. గత పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. ఇరుగు పొరుగుతో కలహాలు రావచ్చు. అనవసరపు విషయాల్లో తలదూర్చడం మంచిది కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలలో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యులను కూడా సంప్రదించండి. ముఖ్యమైన పనుల్లో బంధుమిత్రులు సహకరిస్తారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనం మూలంగా ఖర్చులు ఉండవచ్చు. భూముల వ్యవహారంలో జాగ్రత్త వహిస్తారు. అన్నదమ్ములు బంధువర్గంతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. మీ ప్రతిభను మరింత సానబెట్టండి. యువత సాంకేతికతను ఉపయోగించుకోవాలి, కానీ దుర్వినియోగం చేయకూడదు. మీరు ఎక్కడ పనిచేసినా అక్కడ మీ జ్ఞానాన్ని పెంచుకోండి. తద్వారా మీరు విజయం సాధిస్తారు. ఇష్ట దైవారాధనతో శాంతి పెరుగుతుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి.
సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు ఉన్నాయి. అభీష్టాలు సిద్ధిస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి. వ్యాపార లాభం ఉంటుంది. ఆదాయ మార్గాలను పెంచాలి. ముఖ్య నిర్ణయాల్లో స్పష్టత అవసరం. పని భారం పెరుగుతుంది. విశ్రాంతి తగ్గుతుంది. దైవ బలం కాపాడుతుంది. ఒక సమస్య నుంచి బయటపడతారు. నూతన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి వారితో ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అయితే మీ పనితీరుతో పై అధికారుల మెప్పును పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు భూముల విషయంలో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ జీవిత భాగస్వామికి బంగారు వస్తువులను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. పాజిటివ్గా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యం కొంతవరకు కుదుట పడుతుంది. ఆకస్మిక ప్రయాణం తప్పకపోవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతున్నా పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొందరు బంధువుల వల్ల ఇబ్బంది పడతారు. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులలో కదలిక వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులు పూర్తి కావడంపై మనస్సు నిలుపుతారు. స్థానచలనం, ఉద్యోగంలో మార్పు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికవేత్తలకు రాబడి పెరుగుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించండి. ఉపాధ్యాయ వర్గానికి శుభ ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలను ఆశించే పని చేయండి. విద్యారంగానికి సంబంధించిన వ్యక్తులు ఏ పని చేసినా లాభపడే అవకాశం ఉంది. ఇంట్లో ధార్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయం చదువుకోండి. ఆపదలు తొలగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చిత్తశుద్ధితో ముందుకు సాగాలి. ఆత్మవిశ్వాసం గొప్పవారిని చేస్తుంది. ఆశయం నెరవేరుతుంది. అధికార లాభం ఉంటుంది. దగ్గర వారి సలహా శక్తినిస్తుంది. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. ఆవేశపరిచేవారు ఉంటారు. సౌమ్యంగా మాట్లాడాలి. ఆనందించే అంశాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆఫీసులో తోటివారితో స్నేహంగా ఉంటూ పనులు నెరవేర్చుకుంటారు. ఉత్సాహంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు. ఇంటికి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు కొంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు బాగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా చాలా వరకు మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దూర ప్రాంతం నుంచి మంచి కబురు అందుతుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త ఒకటి మీ చెవిన పడుతుంది. అనుకోని విధంగా మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. 1-2 ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. మనస్సు చాలా వేగంగా స్పందిస్తుంది. ఆలోచనల్లో సృజనాత్మకత ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారు మీ బాస్తో వాదించాల్సిన అవసరం లేదు. మర్యాదగా మీ పాయింట్ చెప్పండి. టోకు వ్యాపారం చేసే వ్యాపారులు మంచి లాభాలు ఆర్జించగలుగుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరగవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దైవిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరిస్తే మేలు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు వ్యాపారంలో విజయం లభిస్తుంది. విశేష లాభాలు ఉంటాయి. సకాలంలో పనులు ప్రారంభించండి. వాయిదా వేయవద్దు. భవిష్యత్తులో నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఆవేశం పనికిరాదు. నిగ్రహంతో లక్ష్యాన్ని చేరాలి. చంచల నిర్ణయాలతో కాలం వృధా చేయవద్దు. ధర్మం ముందుకు నడిపిస్తుంది. ఆనందించే అంశాలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల నిర్వహణలో నలుగురి సహకారాన్ని తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు వాయిదా పడవచ్చు. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త వహిస్తారు. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. బంధుమిత్రులు ఒత్తిడి తెస్తారు. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణానికి అవకాశం ఉంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. స్నేహితులు పక్కదోవ పట్టించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారమవుతాయి. మీ ప్రసంగం చాలా బాగుంటుంది. అది ఇతరులపై ప్రభావం చూపుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టు లభిస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే ధాన్యం వ్యాపారులకు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న వ్యాధులు కూడా నయమవుతాయి. కొత్త పనులను ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడం మంచిది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. కోర్టు పనుల్లో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి.
బంగారు వస్తువులను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. నూతన పనులకు ఈరోజు ఎంతో శ్రేయస్కరం. విష్ణు నామస్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు బ్రహ్మాండమైన కార్యసిద్ధి సూచితం. మంచి భవిష్యత్తు సొంతమవుతుంది. ఉద్యోగంలో ప్రశంసలు ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో పని ప్రారంభిస్తే మీలోని శక్తి తెలుస్తుంది. తిరుగులేని ఫలితం వస్తుంది. విజయాలు సొంతమవుతాయి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి. ధన లాభం ఉంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. సలహాలు సంప్రదింపులకు ప్రాధాన్యమిస్తారు. ఇంట్లో వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు. దూరపు బంధువులతో మంచి వివాహ సంబంధం కుదురుతుంది. అనుకోకుండా అదనపు ఆర్థిక ప్రయోజనాలు మీ ముందుకు వస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండడం మంచిది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళ్తాయి. ఐటీ నిపుణులు మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలను ముందుకు వెళ్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యత ఉంటుంది. ఆత్మీయులు స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఇంటికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. సంగీత సాహితీ రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి. మీరు కొత్త పనిని చేపట్టినట్లయితే ఆనందంతో చేయండి. పని సులభం అవుతుంది. మీరు టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారైతే మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించిన ఇరుగు పొరుగుతో వివాదాలు ఏర్పడవచ్చు. సూర్య నమస్కారం చేయండి. ప్రశాంతత లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు ఉంటాయి. కాలం సహకరిస్తుంది. ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేయాలి. ఆత్మీయుల సూచనలు ఉపయోగపడతాయి. పట్టువిడుపులతో ముందుకు సాగాలి. నిజాయితీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. సత్యనిష్టతో ఆలోచించాలి. సందేహించవద్దు. కుటుంబ పరంగా శక్తి లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగుతాయి. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. నిర్మాణాత్మక పనులను చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. పనుల్లో పట్టుదల ఏకాగ్రత కనపరుస్తారు. నలుగురిలో మంచి పేరును పొందుతారు. విదేశీ ప్రయాణాలు దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. రాజకీయ ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగులకు ఆఫీసులో అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవద్దు. స్నేహితులతో కూడా అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం ఒకటి అందుతుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు. కృషితో గుర్తింపు పొందుతారు. ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొనేవారు కాస్త ఓపికతో ఉండాలి. క్రమంగా పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబంతో కొంత సమయం గడుపుతారు. అందరూ సంతోషంగా ఉంటారు. యువతకు ఉద్యోగానికి సంబంధించి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ స్థానచలన సూచనలు ఉన్నాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. సూర్య స్తుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట ఖ్యాతి లభిస్తుంది. కొన్ని పనుల్లో విజయం ఉంటుంది. దృఢ సంకల్పంతో పనిచేయండి. అనుకున్న ఫలితాలు త్వరగా వస్తాయి. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించండి. తెలియని అంశాలను తలదూర్చవద్దు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు. నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. సమాజంలో గుర్తింపు పొందుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తారు. చేపట్టిన పనులు ఈరోజు కలిసి వస్తాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు విదేశాల్లో పై చదువుకు అవకాశం రావచ్చు. పాత బాకీలు వసూలవుతాయి. ఒక శుభకార్యంలో పాల్గొంటారు. ఆలయాలకు వెళ్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది. పిల్లల కారణంగా ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. బంధువుల దగ్గర నుంచి డబ్బులు వసూలవుతాయి. మిత్రులకు సహాయపడతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారులకు భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. ముఖ్య విషయాల్లో తొందరపాటు పనిచేయదు. ఆలోచనాత్మకంగా పనిచేయండి. విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బట్టల వ్యాపారం చేసేవారు కొత్త స్టాక్ కోసం అడుగుతూనే ఉండాలి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగ్గట్టుగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రశ్లోకం చదవండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి.
ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఫలితం ఉత్తమంగా ఉంటుంది. మంచి ప్రశంసలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో కొంత ఊరట లభిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. విఘ్నాలు ఉంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు. వెతుకుతున్నది దొరుకుతుంది. కాలం సహకరిస్తుంది. అపోహలు తొలగుతాయి. సత్యం బయటపడుతుంది. గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. కార్య సాఫల్యత గోచరిస్తుంది. విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. రాదు అనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందివస్తుంది. ఆత్మీయులు, స్నేహితుల సలహాలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడతాయి. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కొద్దిగా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కోర్టు పనుల్లో కదలిక వస్తుంది. న్యాయ సమస్యలను అధిగమిస్తారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కలిసి వస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారికి పూర్తి సానుకూలమైన సమయం. స్వయం వృత్తిలో ఉన్నవారికి పని భారం పెరుగుతుంది. అయితే రాబడి సంతృప్తినిస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. సామాజిక రంగంలో ఇతరులకు సహాయం చేసే అవకాశం మీకు లభిస్తే మీ సామర్థ్యాన్ని బట్టి తప్పకుండా సహాయం చేయండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. శివారాధన ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు శ్రమ ఫలిస్తుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ధర్మం గెలుస్తుంది. ఆపద తొలగుతుంది. ఆనందించే అంశాలు ఉంటాయి. సంశయాలు తొలగుతాయి. మంచి భవిష్యత్తుతో పాటు అభీష్ట సిద్ధి ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సకాలంలో స్పందించడం వల్ల మీ ద్వారా కొందరికి మేలు జరుగుతుంది. మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగినా సమయానికి పూర్తి చేస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది, కానీ శ్రమ, ఒత్తిడి బాగా పెరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. శుభవార్తను వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఆత్మీయుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తుల విషయాల్లో తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఇంట బయట సంతృప్తిగా ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన చేస్తారు. పూర్తి శక్తితో పనిచేయండి. సహోద్యోగులతో సామరస్యంగా వ్యవహరించండి. చిరు వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదిత్య హృదయం చదవండి. శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.